హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. చాలా ఇష్టం కదా, వర్షం పడిందంటే చల్లగా ఉందంటే ఈ మిర్చి బజ్జీలు వేసుకోవడం చాలా అందరికీ ఇష్టము. ఇంట్లో చేసుకోవడం కొంచెం కష్టమే అని అనిపించిద్ది. నూనె పిండి అన్నీ చేసే బదులు బయట నుంచి తెచ్చుకోవడం మంచిది అనిపిస్తుంది. కానీ ఆ నూనెలో ఎన్నిసార్లు కాల్చారో ఎంతమందికి చేసారో తెలియదు. కాబట్టి మనం ఇంట్లో ఫ్రెష్గా ఇలా చేసుకోవడం మంచిదన్నమాట. దానికోసం ముందుగా ఏం కావాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకోండి. నేను ఇంకో అరకప్పు కూడా వేసాను, అది మిస్ అయిపోయింది వీడియో. ఆ కప్పున్నర పిండికి నేను ఇంకొక అరకప్పు బియ్యం పిండి వేస్తాను, ఎందుకంటే కరకరలాడాలి కాబట్టి. మంచిగా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా భలే ఉంటాయి. వర్షంలో తింటా ఉంటే భలే ఉంటుంది. ఒక స్పూన్ సోడా వేసుకోండి, అలాగే ఇంకో స్పూన్ ఉప్పు వేసుకోండి. దీంట్లో వాము వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మిర్చిలో వాము పెడతాం కాబట్టి సరిపోతుంది. వేయని వాళ్ళైతే, మిర్చిలో పెట్టని వాళ్ళైతే వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. పిండి మంచిగా కలుపుకుంటేనే బజ్జీలు బాగా వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదంటే మనకి బజ్జీలు అనేది సరిగ్గా రావు. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, చిక్కటి పెరుగులాగా కలుపుకోవాలి. మనకి బజ్జీకి పట్టుకోవాలి పిండి, ఇలా బాగా గిలక్కొట్టాలన్నమాట. చెంచా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మిస్కర్ తీసుకుని అయినా గిలక్ కొట్టుకొని మంచిగా 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి. అలాగే చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. అది నానేలోపు మిర్చి తీసుకుని, బజ్జీ మిర్చి ఉంటాయి కదా, అవి తీసుకుని వెనక ముందు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కింద చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇలా హోల్ పెట్టుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. మధ్యలోకి సన్నగా హోల్ పెట్టుకొని చాక్తో ఇలా అయితే దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మొత్తం అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి అయితే మనకి రెడీ చేసేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగి తుడిచి ఇలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి మిర్చిలో కారం తగ్గిద్ది, గింజలు ఉంటే కారం ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా తీసి పెట్టుకోవడం వల్ల కారం తగ్గుతుంది. అలాగే చింతపండు అయితే నానిపోయింది మనకి. దీంట్లో గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకుందాం. మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. లోపల ఏమి ఉండదు, ఉత్తి గుజ్జు మాత్రమే మనకు కావాలి. దాంట్లో ఆ గుజ్జులో వాము వేసుకోవాలి. కొంచెం నేను చేత్తో నలిపాను, చేత్తో నలిపేసి వేసుకోండి. ఒక చెంచాడు శనగపిండి వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. కనపడకూడదు. వాము, శనగపిండి, చింతపండు గుజ్జు బాగా కలిపేసుకోవాలి. ఇది మా నాన్న బజ్జీల బండి మీద వేస్తాడనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ఒక చేత్తో వల్ల కొంచెం మంచిగా రాకపోవచ్చు. ఎవరైనా వీడియోలు తీసేవాళ్ళు ఉంటే ఇంకా సూపర్గా వస్తాయండి, అంత బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనకు పిండిలో ఉంది, ఇప్పుడు మిరపకాయ కూడా కావాలి కాబట్టి నేను ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మిరపకాయల్లో మనం మధ్యలో హోల్ పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తాను కదా, అలా ఒక కొంచెం పెట్టుకొని మిర్చి అంతా సర్దుకోవాలి. ఇలా చేత్తో పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు బాగానే ఉంది, కానీ చెయ్యి మంట అసలు. మిర్చి బజ్జీలో వేసేటోళ్ళు ఎట్లా ఎత్తారో ఏంటో కానీ. ఇలా చూడండి, మొత్తం అన్నీ పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట. మనం బజ్జీలు వేసే ముందు బాగా కలుపుకొని, చూడండి చెంచా తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా పైకి బబుల్స్లా వస్తాయి, అలా వస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట. పిండి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా మనకి మంచిగా కలుపుకున్న తర్వాత ఇగో చూపిస్తాను కదా, ఇలా డిప్ చేసి ఒకసారి గిన్నెకి ఇట్లా అలా తూడి చేసుకుని నూనెలో వేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అసలు బజ్జీలు చేయడం. రోజు చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు రాదు చెప్పండి, మనం బజ్జీల బండి కూడా పెట్టేయచ్చు అనమాట. చూసారా, ఇలా పిండిలో మిరపకాయని డిప్ చేసి చక్కగా అంచులది మాత్రం తీసేయండి, జాగ్రత్తగా వేసుకోండి. నూనె వేడెక్కుందనమాట. నీకు ఒక్కొక్కటి వేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా డిప్ చేసి అయితే మంచిగా వేసేసుకోవాలి మిరపకాయలు. అలా తోకలు రాకుండా వేయచ్చు, కానీ నేను ఒక చేత్తో ఇది చేయడం కదా కొంచెం కష్టమైపోయింది. అదే 2 చేతులు ఉపయోగించి అయితే మంచిగా వస్తాయి. ఇంకా తోకలు అనేటివి ఏమి రావన్నమాట, నీట్గా వస్తాయి. అసలు చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా చూపిస్తాను. మా నాన్న ఇంకా బాగా చేస్తాడు బజ్జీలు అయితే. చూడండి, బండి మీద కూడా ఇంత మంచిగా రావు, అంత మంచిగా వచ్చినాయి బజ్జీలు అయితే. పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా అద్భుతం. అసలు చేస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది ఆ స్మెల్కి, అంత బాగున్నాయి అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి, లోపల ఉడకదు. కొంచెం సిమ్లోనే పెట్టండి, మరీ హై కాదు మరీ సిమ్ కాదు, మీడియంలో పెట్టి కాల్చుకోండి మిర్చి బజ్జీలు అనేటివి. చూసారా, మనకైతే రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ కాల్చేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఈ పిండి అలా మిగిలితే ఒక 2 బంగాళదుంపలు కట్ చేసి ఆలు చిప్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత మంచిగా వచ్చాయో, పర్ఫెక్ట్ కదా. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది నా వీడియో అయితే. మరి హెవీగా నేనైతే చూపించను, సింపుల్గా ఎలా చేసుకోవాలో అలా చూపించేస్తాను. మనకైతే రెడీ అయిపోయినాయి. ఇంకా తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకోవడమే. వర్షం వచ్చే ముందు కొంచెం టీ పెట్టుకుని అలా మిర్చి తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉన్నాయన్నీ ఇలా వేసేసుకోండి. చూడండి పర్ఫెక్ట్, అసలు ఇంకా మనకి పిండి మంచిగా నానిపోయిందనమాట, అందుకే బాగా వస్తాయి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ ఇలా వేసేసుకోండి. సైడ్లో మాత్రం అంచు ఇట్లా గిన్నెకి రాకి తీసారంటే మంచిగా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా. చూడండి బజ్జీలు ఎంత బాగా వచ్చాయో, మంచి కలరు, అసలు క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా. మిర్చి కూడా అసలు ఎక్కడ